ఆగండి ఆగండి ఆగండి, మళ్ళీ నా వంటలతో మీ ముందుకు వచ్చేసానండి. రేపు రక్షాబంధన్ స్పెషల్ గా అయితే సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నా. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. అన్నయ్యలకి తమ్ముళ్ళకి అందరికీ హ్యాపీ రక్షాబంధన్. పక్కా కొలతలతో అయితే వీడియోలో చెప్తున్నా అండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూసి తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే 1 kg మినపప్పు తీసుకున్నానండి. 30 kg చీని, కరెక్ట్ గా 300 grams గీ అయితే పట్టింది. సున్నుండలు తినేటప్పుడు నోటి కంటకుండా ఉండడానికి అయితే నేను 1 గ్లాస్ బియ్యం అయితే వేసానండి. ఒక 100 grams అయితే ఉంటాయి. ఇవన్నీ కలిపి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన విడిచిపెట్టేయండి. చల్లగైన తర్వాత గ్రైండ్ చేసుకోండి, కొద్దిగా బరగ్గా ఉండేటట్టు. వీడియో ఫస్ట్ లో చెప్పా కదా 30 kg చీని పట్టిందని. అందులోనే మనం ఇలాచి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మినప్పిండి, షుగర్ అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి. గీ అయితే ఒక బౌల్ లో వేసుకొని మంచిగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న గీ మనం సున్నిపిండిలో అయితే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని లడ్డూలు చుట్టుకోవడమే. సో నాకైతే 4 మేనమామలండి. సో మా మమ్మీ రక్కి కడుతుంది మామే వాళ్ళందరి కోసం. సో అందుకే నేనే హెల్దీ వేలో అయితే ఇంట్లోనే స్వీట్స్ అనేది ప్రిపేర్ చేసేసా. ఈ సింపుల్ వేలో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుసు కదా, ఫాలో చేసుకోండి. ఎమ్మి ఎమ్మి సున్నుండలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. అన్నయ్యలు తమ్ముళ్ళు అందరు రేపటి కోసం డబ్బులు రెడీ చేసుకోండి.